గురువుగారు, మామూలుగా మనం కేనోపనిషత్తుకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా భగవంతుడిని చేరుకోవాలంటే అసలు మన బుద్ధి ఎలా ఉండాలి? ఇంద్రియ నిగ్రహాలు ఎలా ఉండాలి? ఇంద్రియాలు ఏం చెప్తున్నాయి? ఈ విషయాలన్నీ కూడా ఈ ఉపనిషత్తు ద్వారా మీరు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అయితే చాలా మందికి కామన్‌గా వచ్చే ఒక డౌట్ ఏంటంటే, ఏమిటి ఆధారం? అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీ మాటను నమ్మాలి అంటే ఏమిటి ఆధారం అంటారు. మరి దానికి సంబంధించిన ఈ ఆధారభూతమైనటువంటి ఏదైనా కథ ఈ కేనోపనిషత్తుకు సంబంధించి ఉందా? ఉంటే దాని గురించి చెప్పండి. అమ్మా, ఈ కేనోపనిషత్తులో ఒక చిన్న కథ ద్వారా హ్మ్. భగవంతుడు గొప్పవాడు అనే విషయం తేటతెల్లం చేయబడింది. ఓకే. ఎందుకంటే మామూలుగా ఈ పంచభూతాల్లో అగ్నికి, వాయువుకు గొప్ప బలం ఉంది. హ్మ్. అగ్ని దేన్నైనా కాల్చివేయగలదు. వాయువు దేన్నైనా కదిలించగలదు. హ్మ్. తర్వాత తర్వాత ఈ జీవకోటిలో జీవునికి, హ్మ్. జీవుడు కదా! ఇది ఇంద్రుడని పేరు హ్మ్. ఇతనికి. ఈ జీవునికి ఇంద్రుడని పేరన్నమాట. తర్వాత రుద్రుడని గూడా పేరుంది ఇతనికి. హ్మ్. అయితే ఇక్కడ ఈ భగవంతుడు గొప్పవా ఎంత గొప్పవాడో తెలుసుకోవడానికి వీటికి సందేహం కలిగిందట. చిన్న హ్మ్. కథ అన్నమాట ఇందులో. హ్మ్. అగ్నికి, వాయువుకు, తర్వాత జీవునికి, జీవునికి. ఇంద్రునికి హ్మ్. ఇంద్రుడికి. హ్మ్. ఇక్కడ ఇంద్రుడంటే మనిషి గాదిక్కడ. హ్మ్. అగ్ని, వాయువు ఇక్కడ జీవుడన్నమాట. అంటే తెలివి కల్లవాడు వీడు. హ్మ్. వీడు జీవుడు. ఈ ముగ్గురు ఆహ్, ఎప్పుడైతే భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలని అనుకున్నారో, హ్మ్. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడట. హుహు. ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు అగ్నిని అడిగాడట, "నీవెవరు" అని. హ్మ్. ఆ! అగ్నిని "నీవెవరు" అని అడిగితే, నీవెవరు" అని హ్మ్. అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన అగ్ని చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, "నేను దేన్నైనా కాల్చగలిగినటువంటి శక్తిమంతుడిని" అని చెప్పాడు. హ్మ్. నేను ప్రపంచంలో ఏ వస్తువునైనా నేను దహించి వేస్తాను. దాన్ని కాల్చగలను హ్మ్. అని ఆయన జెప్పినాడు. ఓహో! అట్లనా? నీకంత శక్తి ఉన్నదా నీకు? హ్మ్. ఏమి నేను వైశ్వానరుణ్ణి. నేను చాలా గొప్పవాడిని. ఆ! అని ఎప్పుడైతే అగ్ని జెప్పిందో వెంటనే ఆ భగవంతుడు ఒక గడ్డిపోచను అతని ముందు ఉంచాడట. హ్మ్. అగ్ని ముందు ఉంచాడట. ఉంచి దీన్ని కాల్చమన్నాడట. హ్మ్. కానీ కాల్చలేకపోయాడట. అదెలా? ఆ! హ్మ్. అదెలా? అంటే అగ్నికి ఆ కాల్చే శక్తిని ఎవరిచ్చారు? ఆ! భగవంతుడిచ్చాడని ఇక్కడ తెలుస్తుందనమాట. ఓకే. అది. హ్మ్. హ్మ్. అగ్నిని సృష్టించినవాడు భగవంతుడు. హ్మ్. హ్మ్. అగ్నికి కాల్చే శక్తినిచ్చినవాడు భగవంతుడు అని ఇక్కడ మనకు అర్థమవుతోంది. హ్మ్. హ్మ్. అది. తర్వాత అగ్ని ఏం జేసింది? లేదు, నేను గొప్పవాడిని అనే విషయం హ్మ్. ఆహ్, మరి తెలుసుకోలేకపోయాను నేను. హ్మ్. నేను బలహీనుడిని హ్మ్. అని అగ్నొచ్చి వాయువుకు జెప్పింది. అప్పుడు వాయువు ఏం జేసింది? ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళి ముందు నిలబడ్డది. హ్మ్. నిలబడితే అతడు మళ్ళీ అదే గడ్డిపోచను ఇచ్చి హ్మ్. దీన్ని కదిలించమన్నాడు. హ్మ్. కదిలించమనంటే కదిలించలేకపోయింది ఆ గాలి. ఎందుకు కదిలించలేకపోయింది అంటే, గాలికి గూడా ఆ కదిలించే శక్తినిచ్చినటువంటి వాడు భగవంతుడే భగవంతుడు. కనుక, హ్మ్. హ్మ్. గాలి ఆ పని చేయలేకపోయింది. హ్మ్. ఎందుకంటే సృష్టికర్త అంటే పంచభూతాలను సృష్టించినవాడని అర్థం అన్నమాట. హ్మ్. పృథివ్యాపస్తేజో వాయురాకాశాలను సృష్టించినవాడు భగవంతుడే. హ్మ్. ఆయన ఆజ్ఞని అవి శిరసా వహించవలసిందే. ఆయన ఆజ్ఞ లేకపోతే కుదరదది. హ్మ్. అగ్ని ఏ వస్తువును కాల్చజాలదు. గాలి దేన్ని గూడా కదిలించజాలదు. హ్మ్. హ్మ్. కాబట్టి అక్కడ అగ్ని, వాయువు 2 గూడా ఫెయిల్ అయిపోయాయి. హ్మ్. ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు జీవుడేం జేశాడు ఇంద్రుడు, నేను వెళ్లి నా బలాన్ని ప్రదర్శించుకుంటాను నేను. నేను అందరికంటే గొప్పవానిగా నిరూపించుకుంటానని భగవంతుని దగ్గరికి పోయి హ్మ్. నిలబడ్డాడు. పోయి నిలబడితే భగవంతుడు మా కనిపించలేదు. హ్మ్. భగవంతుడు కనిపించలేదు అతనికి. హ్మ్. ఎందుకు కనిపించలేదు అంటే భగవంతుడు జీవునికి కనిపించడు. అనిపిస్తాడు గానీ కనిపించడు. అది. ఓకే. అది లెక్క అన్నమాట. హ్మ్. ఇది హ్మ్. లెక్క. తేనెను తాగితే ఆ తియ్యదనం మనకు తెలుస్తుంది కదా! అట్లా భగవంతుణ్ణి మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. భగవంతుణ్ణి ధ్యానించి ఆనందాన్ని పొందే ఒక స్థితికి మనం చేరుకోవాలి. హ్మ్. అంతవరకే తప్ప భగవంతుని మనం చూడలేం మనం. హ్మ్. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇంద్రుడు భగవంతుడు నాకు కనిపించడం లేదు అని ఒక్కసారి తన బుద్ధిని అడిగాడట. ఆ హ్మ్. బుద్ధికి ఉమా అని పేరు. హ్మ్. ఇందులో ఈ కథ లోపల ఉమ.
ఎందుకు కనిపించలేదు? ఎందుకు కనిపించడం లేదు? భగవంతుడు ఎందుకు కనిపించడం లేదు అని. హ్మ్. అంటే భగవంతుడు జీవులకు ఎవరికీ కనిపించాడు. ప్రత్యక్షంగా కనిపించడు. హ్మ్. అదన్నమాట. కాబట్టి సమస్త లోకాలకు అధిపతి అయినటువంటి భగవంతుడు ఆయన ఎవరికీ కనిపించేవాడు కాదు. హ్మ్. కానీ అతన్ని మాత్రం మనం ఉపాసించాలే రైట్. అనే హ్మ్. ఒక గొప్ప సందేశాన్ని ఇక్కడ ఆ ఉమా బుద్ధి అన్నమాట. బుద్ధికి మరో పేరు. ఆమె ఆ ఇంద్రునికి సందేశం ఇస్తుంది. ఈ విధంగా అన్నిటికంటే భగవంతుడు గొప్పవాడు. ఆయన ఆజ్ఞ లేకున్నట్లయితే, ఆయన శక్తిని ప్రసాదించకపోయినట్టయితే ప్రపంచంలో ఏ వస్తువు గూడా తన పని తాను చేయలేదు. చేయజాలదు. ఏ విధంగానైతే శరీరంలో ఇంద్రియాలు పని జెయ్యవో, హ్మ్. అదే విధంగా ఈ సృష్టి లోపల గూడా పంచభూతాలు గూడా ఏవి గూడా అగ్నికి కాల్చే గుణం గాని, నీటికి తడిసే గుణం గాని, హ్మ్. ఏమి ఆ భగవంతుడు ఇచ్చిందే అన్నమాట. ఎందుకు? వాయువును అడ్డంగా వీచేటట్టు చేశాడు భగవంతుడు. హ్మ్. నీటిని పల్లానికి పోయేటట్టు చేశాడు భగవంతుడు. జ్వాలను పైకి ఎగిసేటట్టు చేశాడు భగవంతుడు. ఈ 3 విపరీతమైతే ఏమవుతుంది? ప్రళయం అయితుంది. అవును. అది. కాబట్టి భగవంతుని యొక్క కరుణ, దయ హ్మ్. ఇగో ఈ ఈ వీటి వల్లనే మనకు తెలుస్తూ ఉంది. రైట్. కాబట్టి ఆయన గొప్పవాడైనా మనకు లాభమే, మనకు ప్రయోజనమే. హ్మ్. కాబట్టి భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అని మనకు ఈ ఉపనిషత్తు ఈ కథ ద్వారా తేటతెల్లం చేస్తుంది. చాలా అంటే చాలా చక్కటి కథ చెప్పారు. చాలా తత్వం బోధపడే కథ నిజానికి. మనకి మామూలుగా వాడుక భాషలో కూడా శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కారణం ఏంటి అంటే ఇలాంటి కథలు మనకు ఉపనిషత్తులు అదే చెప్తున్నాయి. ఇలాంటి వీడియోస్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరో ఉపనిషత్తుతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. వసంత్ చెన్నప్ప గారి విషయాలు ఎన్ని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైమే సరిపోదు. ఉపనిషత్తులకు సంబంధించి సవివరంగా వివరించే వ్యక్తులు దొరకడం నిజంగా అదృష్టం. ఇలాంటి వీడియోస్‌ని అందరికీ షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.